డైరెక్టర్ కిరణ్ గారికి కూడా గట్టిగా చెప్పట్లు. బికాస్ ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ సీజన్ 1 అంత సక్సెస్ అయిన తర్వాత ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఇంత ఫన్ ఎగ్జిక్యూట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ కిరణ్ గారు. అండ్ అఫ్ కోర్స్ రవి నంబూరి గారు ఈజ్ ఆల్సో రైటింగ్ ఫర్ దిస్. అండ్ సందీప్ బొల్లా గారికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. సో మరి ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి 3 రోజెస్ సీజన్ 2 గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము. December 12th చూసారు కదా డేట్. ప్రీమియర్స్ మనకి December 12th నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఐ థింక్ November 12th వాజ్ ద ఫస్ట్ సీజన్ వచ్చినట్టుంది ఆహాలో 3 years బ్యాక్. ఇప్పుడు December 12th. ఈ 1-2లో 3 ఉంది కదా, ఈ 3కి ఆ 1-2కి ఏమన్నా సంబంధం ఉందా? నేను ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. ఓకే, ఆలస్యం చేయకుండా టీంని అయితే ఇన్వైట్ చేద్దాం. సో ముందుగా మా ఆహా కమర్షియల్ హెడ్ రాజేష్ వాసిరెడ్డి గారికి వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. సో ఆహా అంటూ మన ముందుకి ప్రతి అద్భుతమైన ఆహా అనిపించే ప్రాజెక్ట్స్ని తీసుకొస్తున్నటువంటి మా కమర్షియల్ హెడ్ రాజేష్ వాసిరెడ్డి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే మా కవిత గారికి వేదిక పైకి వెల్కమ్ చెప్తూ ఉన్నాము. కాంటెంట్ హెడ్ కవిత గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ రైటర్ సందీప్ గారు ఇక్కడే ఉన్నట్టయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రైటర్ సందీప్ బొల్లా గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ కిరణ్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ 3 Roses సీజన్ 2, కిరణ్ గారు. అండ్ ఎస్, మా 3 బ్యూటిఫుల్ రోజెస్ ని స్టేజ్ పైకి వెల్కమ్ చేసే టైం వచ్చేసింది. రిక్వెస్టింగ్ కుషిత టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ కుషిత ఈజ్ హియర్. ఎస్, ఓకే. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజుని ఎవరికి ఇస్తారు? రండి, ముందుకు రండి. మీరు స్పీచ్ ఇచ్చే ముందు మాకు ఈ ఆన్సర్స్ కావాలి. అక్కడ ఎవరికి లేదండి ఇంతవరకు రోజు. అయితే నా ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ రోజు నాకు నా ఫేవరెట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి ఇవ్వాలని రాజేష్ గారు ఇస్తున్న మొట్టమొదటి రోజు ఎస్కేఎన్ గారికి అయ్యింది. ఫస్ట్ టైం మీకు రోజు ఇస్తుంది. దీని పట్ల మీ రియాక్షన్ ఏంటి ఎస్కేఎన్ గారు? ఏమండి, మీరు ఇంతవరకు ఎవరికి ఫ్లవర్ ఇవ్వలేదు? రోజు ఇవ్వలేదండి, ఫ్లవర్స్ ఇచ్చాను. ఫ్లవర్సే అడుగుతున్నాను. ఫ్లవర్స్ ఇచ్చాను. అదే ఫస్ట్ ఫ్లవర్ ఎవరికి ఇచ్చారో చెప్పండి. రోజు కాబట్టి ఏదో ఒకటి పువ్వు, ఆ సంపంగి పోవచ్చు, మా ఇల్లు పోవచ్చు, మగలు పోవచ్చు. స్కూల్ డేస్ అదే అదే గుర్తులేదండి, నిజంగా గుర్తులేదు. అంతమందికి ఇచ్చారా మీరు? అంతమందికి ఫస్ట్ టైం అడుగుతున్నారు కదా. అంటే ఎవరికి ఏ పువ్వు ఇచ్చారో గుర్తులేనట్టుంది, అందుకని కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. యా, ఇప్పుడైతే ఎస్కేఎన్ గారు రోజు తీసుకుంటున్నారు కదా. మీరు పేమెంట్స్ కూడా ఇస్తే తీసుకుంటాం, కానీ ఫ్లవర్స్ ఇస్తున్నారని తీసుకుంటాం సార్. వాటితో పాటు ఇది కూడా థ్యాంక్ యూ. ఇవ్వండి సార్. యా, ఇన్వాయిస్లు, జిఎస్టీలు, టీడీఎస్లు అందుకుంటాము. సో ఇది ఇచ్చారు కాబట్టి అది ఎవరో టెన్షన్గా ఉంది సార్. ఇస్తారుగా, ఇస్తే ఓకే ఓకే హ్యాపీ ఫీల్. ఎస్, మీ స్పీచ్ కూడా ఒక్కసారి. అందరికీ నమస్కారం అండి, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ. యా, 3 Roses మీ అందరికీ తెలుసు. మేము ఫస్ట్ సీజన్ చేసినప్పుడు సెటర్ ఆహాలో చాలా ఆ టైంలో చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఫస్ట్ సీజన్ చేయగానే అంత సక్సెస్ అవటం వల్ల అప్పటి నుంచి అందరూ ఆ ప్రేక్షకులతో పాటు ఆ మేనేజ్మెంట్ కూడా సీజన్ 2 చేయండి అని అప్పటి నుంచి చెప్తూ వచ్చారు. సో అప్పటి నుంచి వర్క్ చేస్తూ వచ్చాము. ఈ లోపల చాలా వండర్స్ జరిగినాయి. ఆ వండర్స్లో మా ఎస్కేఎన్ గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు. బేబీ బ్లాక్ బస్టర్ అయింది. బట్ అయినా కూడా ఆ తర్వాత కూడా మేమందరం టీము ఒకసారి ఎస్కేఎన్ గారిని కలుద్దాం, ఎప్పుడు చేస్తాము ఏంటి అడుగుదాం అని చెప్పేసి కొంచెం భయంగానే వెళ్ళాం. చేస్తా అంటారా లేదా, ఎంత పెద్ద చాలా మూవీస్లో బిజీగా ఉన్నారని వెళ్ళి మేము అప్రోచ్ అయినప్పుడు ఎస్, అది నా ప్రాజెక్టు, నేనే చేయాలి, నేనే చేస్తాను అని చెప్పి ఒప్పుకొని చాలా అద్భుతంగా కంప్లీట్ చేశారండి. ఈ సందర్భంగా ఎస్కేఎన్ గారికి చాలా
మా అభినందనలు అండి టోటల్ హోల్ హార్టెడ్లీ ఫ్రమ్ ఆహా టీమ్. అలాగే ఈ సీజన్లో పర్టికులర్గా యాక్ట్ చేసిన మా బ్యూటిఫుల్ 3 రోజెస్ మీ అందరికీ, అలాగే హర్ష గారికి, సత్య గారికి, శ్రీనివాస్ గారికి, మిగతా ఆర్టిస్టులకి, ముఖ్యంగా మా డైరెక్టర్ కిరణ్ గారికి, మా రైటర్ రవి గారికి, సందీప్ గారికి ఈ సందర్భంగా చాలా థ్యాంక్స్ అండి. అందరికంటే ఇంపార్టెంట్ షో రన్నర్ అండి. మా షో రన్నర్ గారు మారుతి గారికి, ఆయనకి చాలా చాలా కృతజ్ఞతలు అండి. ఎందుకంటే మాకు తెలుసు మేము ఈ స్టార్ట్ చేసిన టైంలో ఆయన అంత పెద్ద మూవీ, ప్రభాస్ గారి మూవీ చేస్తూ కూడా ఈ ప్రాజెక్ట్కి ఆయన టైం ఇచ్చి, చాలా టైం ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని ఇంత అద్భుతంగా క్రియేట్ చేసినందుకు మీ అందరితో ఈ సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే మేము చిరంజీవి అనే ఒక సినిమాను రిలీజ్ చేసాం. చాలా బాగా ఆదరించారు ప్రేక్షకులు. అలాగే సూపర్ హిట్ కే ర్యాంప్ మా ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ చేరువ చేసాం. అత్యద్భుతంగా చూస్తున్నారండి. వీటి వల్ల ఏం జరిగిందంటే ఈ సంవత్సరంలో నవంబర్లో మేము హైయెస్ట్ సబ్స్క్రిప్షన్స్ అచీవ్ అయ్యామండి. ఆ కాన్ఫిడెన్స్తో మేము ఆహా ఈజ్ బ్యాక్ అని చెప్తున్నాం. అలాగే నిన్నే కే ర్యాంప్ షడ్మంత్ర లాంచ్ చేసామండి. సీజన్ 2 కొత్త సీజన్ 2 కాదు, కొత్త సీజను. దాని గొప్పతనం ఏంటంటే ఒకే సంవత్సరంలో 2 సీజన్లు వెంటనే చేసామండి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి అది ఎంతగా ప్రేక్షకులు ఆదరించారు. అలాగే ఇప్పుడు మా ప్రాజెక్ట్, మనందరి ప్రాజెక్ట్ 3 రోజెస్ అతి త్వరలో మీ అందరికీ తీసుకురాబోతున్నాం. సో వీటన్నిటికీ ముఖ్య కారణం గత 6 సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న మా సబ్స్క్రైబర్స్. వాళ్ళు మా సబ్స్క్రైబర్స్ కాదండి, దేవుళ్ళకి మనం అందరం పూజ చేస్తాం. మేము మా దేవుళ్ళకి మా ఎంటర్టైన్మెంట్ ద్వారా, కంటెంట్ ద్వారా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాగే ఎప్పటికీ ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఆహా నుంచి మేము చెప్పటం కాదండి, మా సబ్స్క్రైబర్సు, మా మీడియా మిత్రులు, మా ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా ఎస్ ఆహా ఈజ్ బ్యాక్, ఆహా ఈజ్ బెస్ట్ అని అనిపించుకోవడం కోసం టీమ్ ఆహా మేమందరం అహర్నిశలు కష్టపడి ఆ పొజిషన్ తీసుకొస్తామని అందరం చాలా కష్టపడుతున్నామండి. అలాగే ఈ సందర్భంగా ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ అవర్ కంటెంట్ హెడ్ Kavita Jubin, Mrs. Kavita Jubin. She is already working with us from past 3 years. Now she is heading our content for AHA. So warm welcome to you. I think this is the first stage as a content head. All yours. Kavita garu, yes, the mic is yours and this rose is also yours to hand over to someone. The question is for me also. Yes, ఇప్పుడు మీ క్వశ్చన్ మీ వైపు వచ్చింది. సో మీ ఫస్ట్ రోజ్ మీకు ఎవరు ఇచ్చారు, లేదా మీరు ఎవరికైనా ఇచ్చారా? అండ్ ఇప్పుడు ఈ రోజు మన టీంలో ఎవరికి ఇవ్వబోతున్నారు? Okay, if you ask me, I'll probably tell like how many I've hidden from my dad. But okay. I don't really remember when was the first time I gave a rose. So ఎన్ని దాచుంటారు? I think it started at school and ఓకే. here it's a very dicey situation that we've got our most favorite SKN Garu and the most powerful, beautiful women. So in this, if you ask me like who would I give? There are ఇవ్వమని లేదు బాబు. then I think this is the best thing. Like probably they can just select and I can They just will give. also give later. వాళ్ళకు కూడా ఇస్తాం రోజెస్. ఇప్పుడు మీరు you give to someone. Okay, I would say Kada, I would require 3 roses then probably I can just give it to 3 beautiful women here because it will be very partial if I give it to only one. ఆహా కంటెంట్ హెడ్ ఎంత స్మార్ట్ గా ఉన్నారు చూసారా? Thank you. యా ప్లీజ్. అదే Yeah. సో మా 3 రోజెస్కే ఆ 3 రోజెస్ని ఆవిడ ఇవ్వడం జరుగుతుంది. కవిత గారు థ్యాంక్ యూ, స్మార్ట్లీ ప్లేడ్. ప్లీజ్ కమ్. As a OTT platform, AHA has evolved
so much, and it was a first OTT, regional OTT, and which tried lot of interesting content pieces. I think it was very aspirational, it was very rooted, and we have tried lot of non-fiction and fiction. Going forward, I think from November we have come across with lot of interesting content back to back, right? Like we started with Siranjeeva, it was a super duper hit on our platform, and then we have K-Ram, and then Project K launched yesterday, and after this we'll be having Dulpet Police Station, which is a crime series, and I think the festival season will be celebrated by SKN Garu's Three Roses. So I hope AHA is going to bring back to back kick-ass content. I just want you all to watch and support us as always. Thank you so much. మీకు మాత్రం రోజు ఒకసారి రోజు మీకు మాత్రం డైరెక్ట్గా మైక్ ఎందుకు ఇవ్వాలి? సో ఇది క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేసి నేను ల్యాగ్ చేయను, సో మీరే చెప్పేసేయండి. ఫస్ట్ రోజు వచ్చేసరికి Ah. ఐ థింక్ నా వైఫ్కే ఇచ్చాను. అంటే ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు వైఫ్ కాదు, ఇచ్చిన తర్వాత ఇప్పుడు క్రూలో ఎవరో ఒకరికి ఇవ్వాలి కాబట్టి అవును ఒక్కళ్ళకే ఇవ్వాలి, సేమ్ ఫార్మాట్ మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఓకే, యాక్చువల్గా అయితే ఎస్కేఎన్ గారికి ఇవ్వాలి, నాకు ఎంత మంచి ప్రాజెక్ట్ ఇచ్చినందుకు, కానీ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి నేను మా ఓ డైరెక్టర్ కిరణ్ గారికి. ఓకే, సో ప్లీజ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మీడియా అందరూ ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ ఒక నలుగురు థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ మారుతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత మంచి ప్రాజెక్ట్లో నాకు రాసే ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను అంటే ఎప్పుడో వచ్చి ఒక కథ చెప్పాను, అది నచ్చి అది మెటీరియలైజ్ అవ్వకపోయినా అప్పటి నుంచి కాన్స్టెంట్గా నన్ను పుష్ చేస్తున్నారు చాలా ప్రాజెక్టుల్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ కిరణ్, థ్యాంక్ యూ. అంటే జనరల్గా ఇలాంటి సెటప్లో ఒక ప్రాజెక్ట్ డైరెక్ట్ చేయడం అంత ఈజీ కాదు, చాలా బాగా చేస్తే అవుట్పుట్ అదిరిపోయింది. థ్యాంక్ యూ కిరణ్. అండ్ ఫైనల్లీ మై బ్రదర్ రవి నంబూరి ఇక్కడ రాలేదు, సో నేను ఇక్కడ ఉండి ఈ ప్రాజెక్ట్లో ఇలా అంటే ఇంత బాగా వచ్చిన ప్రాజెక్ట్లో రాసి ఇక్కడ నించున్నానంటే ఆయనే రీజన్. థ్యాంక్ యూ అన్న, మీరు చూస్తున్నారు. నెక్స్ట్ క్యాస్ట్కి వచ్చేసరికి అదే కాస్ట్ ఈషా గారు, థ్యాంక్ యూ అండి. అసలు మీరు సీజన్ 1లో ఆబ్వియస్లీ అదరగొట్టేశారు, హర్ష గారు మీరు కలిసి సేమ్ దాన్నే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు సీజన్ 2లో. అండ్ అంత లవ్ అండ్ రెస్పెక్ట్ తీసుకొచ్చినందుకు ఒక క్యారెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రాశి గారు, థ్యాంక్ యూ అండి. మీరు ప్లే చేసిన మేఘనా క్యారెక్టర్ నా పర్సనల్ ఫేవరెట్. ఆబ్వియస్లీ ఎందుకంటే రీజన్ ఉంది, ఆబ్వియస్లీ అది సత్య గారికి పేరు కాబట్టి ఐ లవ్ సత్య అన్న. అండ్ థ్యాంక్ యూ రాశి గారు, అండ్ థ్యాంక్ యూ సత్య అన్న. మీరు చాలా బిజీగా ఉండి కూడా ఇది ఒక వెబ్ సిరీస్ అని చూడకుండా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కుషితా గారు, ఫస్ట్ కుషితా గారు సృష్టి రోల్ ప్లే చేస్తారని చెప్పగానే భయపడ్డాను ఫ్రాంక్లీ. అంటే ఎలా కానీ ఆవిడ స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన ఎనర్జీ మామూలుగా లేదు, అదిరిపోయింది. థ్యాంక్ యూ కుషితా గారు, నేనైతే షాక్ అయ్యాను మీ పర్ఫార్మెన్స్ చూసి. అండ్ సూర్య శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. మీరు అంటే చాలా కాంప్లికేట్ ఆ క్యారెక్టర్ ప్లే చేయడం, చాలా బాగా పర్ఫామ్ చేస్తారు, అదిరిపోయింది. అండ్ ఇక్కడ రాణి హర్ష గారు అండ్ ప్రభాస్ సింగ్ గారు, సుదర్శన్ గారు. అంటే సీజన్ 2లో కాస్టింగ్ మామూలుగా ఉండదండి, మెయిన్ స్ట్రీమ్ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా కాస్టింగ్ అయితే అదిరిపోయింది. అంత మంచి కాస్టింగ్ని మాకు ఇచ్చినందుకు, అంటే ఒక వెబ్ సిరీస్ అనేసరికి ఒక ప్రొడక్షన్ లేదంటే ఒక ప్లాట్ఫామ్ ఆలోచిస్తారు. రాసేది ఈజీ, మనం సత్య గారు మనకి రోల్ కావాలి, లేదంటే హర్ష, లేదంటే ప్రభాస్ సింగ్ గారైనా, లేదంటే సుదర్శన్ గారైనా. బట్ వాళ్ళందరి డేట్స్ తీసుకొచ్చి వాళ్ళందరినీ మాకు ఇచ్చి మాకు ఫ్రమ్ ప్రొడక్షన్ నుంచి అండ్ ప్లాట్ఫామ్ నుంచి ఈ రేంజ్లో సపోర్ట్ వచ్చినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా సీజన్ 2 అయితే అదిరిపోతుంది. December 12th రిలీజ్ అవుతుంది. ఐ థింక్ ఇట్స్ ఫ్రైడే. వీకెండ్లో మీ ఫ్యామిలీతో కూర్చుని ఒక మంచి స్నాక్ పెట్టుకుని ఒక బింజ్ వాచ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు సూర్య శ్రీనివాస్ గారు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు ఒక టాలీ వేద్దాం, మీకు రోజెస్ ఎన్ని వచ్చాయి, మీరు ఎన్ని ఇచ్చారు, 2 లెక్కలు కావాలి మాకు ఈరోజు. బేసిక్గా స్టాక్ మెమరీలు అన్నీ పోయినాయి.
స్టాక్ మెమరీలోకి పోయి అన్నీ మర్చిపోయింది. ఇప్పుడు వస్తాయి, గుర్తు తెచ్చుకోండి, వస్తాయి. 3 రోజెస్, ఇగో రోజు చూడగానే అన్ని గుర్తొస్తాయి చూడండి. చెప్పండి. హానెస్ట్గా గుర్తులేదు, ఎన్నో ఇచ్చుంటాను. ఇది సింపుల్ కదా, ఎస్కేప్. అలా సీరియస్లీ ఎస్కేప్ గారు ఎస్కేప్ అవుతున్నారు. ఇక్కడే ఉన్నారా? చేద్దాం. హానెస్ట్గా గుర్తులేదండి, బట్ నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోయింది. క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది కదా. సరే, ఓకే, కానివ్వండి. యాజ్ అ మనోఫికేషన్ ఈషాకి ఇచ్చేస్తాను. దీని పట్ల తన రియాక్షన్ ఏంటో. As she is my very good friend, so I'm happy for her. ఓకే, ప్లీజ్ కాస్త బుక్ చేద్దామని ట్రై చేశా. రాసే రియాక్షన్ అవును, కావాలనే, తనకు రాలేదు కదా, తనకి ఇవ్వలేదు కదా, అందుకని. వాళ్ళు సో కంఫర్టబుల్, వాళ్ళు ముగ్గురు దేనికి హట్ అవ్వరు. వెరీ గుడ్. ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహాకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నన్ను ఈ ప్రాజెక్ట్లో పార్ట్ చేసినందుకు. అండ్ డైరెక్టర్ కిరణ్ గారికి, సందీప్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడిషన్ వాళ్ళు ఎదురుగా ఇచ్చాను. సో ఇట్స్ వెరీ క్విక్, చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా చాలా మంది ఉన్నారు, అందరికీ థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ రావడానికి హెల్ప్ చేసిన అందరికీ. కమింగ్ టు ఈ సీజన్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అండ్ ఈషా గారితో వర్క్ చేయడం లైక్ చాలా సింపుల్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. డిస్కషన్ చేసే స్కోప్ కూడా ఇచ్చారు బిఫోర్ టేక్ అని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రాశి అండ్ కుషిత, థ్యాంక్ యూ వెరీ మచ్. యూఆర్ సో స్వీట్ అండ్ కంఫర్టబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్కే గారు సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్. మీరు జనరల్గా మాటలతో ఫ్రెండ్ అవ్వడం కాకుండా రీసెంట్గా ఐ గాన్ త్రూ వన్ ఇన్సిడెంట్, మహేష్ బాబు గారి ఫ్యాన్కి మీరు సపోర్ట్ చేశారు. లైక్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆహాకి అండ్ మిగిలిన క్యాస్ట్ అండ్ గుడ్ సత్య గారికి అండ్ వైభవ హర్ష గారికి, సుదర్శన్, ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేసిన దాంట్లో నేను పాట పాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much to Cinemas Garu, waiting to watch you and in this role especially. Thank you so much. And yes, Kiran Garu, please come. మీకు డ్రిల్ అర్థమైపోయింది కాబట్టి కొంచెం చెప్పేసేయండి. ఎస్, నేను రోజు ఎవరికి ఇవ్వలేదు, కానీ మా వైఫ్ మొత్తం రోజు పోయింది ఒక చటాక్ పూలు తీసుకురా, ఆల్ మిక్స్ తీసుకురా అనేది పూజ కోసం. అలా మా వైఫ్ చాలా పూలు ఇచ్చింది. ఈ రోజు మా వైఫ్ మొత్తం చాలా రోజులు ఇచ్చింది నాకు రివర్స్. కానీ మాకు రోజెస్ గురించి కావాలి. మా వైఫ్ దగ్గర తీసుకుని సిరీస్ ఏంటి మీరు? అదే కదా, చటాకులు అవి. పూజ కోసం పూలు గురించి చెప్తున్నాను సార్. ఎక్కడన్నా చెప్పొచ్చండి, ఏం అనుకోదు. మీ వైఫ్కి నేను అష్యూరెన్స్ ఇస్తాను. మీరు ఫస్ట్ ఎవరికి ఇచ్చారు? మీకు ఫస్ట్ నేను మా వైఫ్కే ఇచ్చాను సార్ పూలు, అమ్మా. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్. ఫైనల్లీ దీనికి కూడా మీరు ఇంత సిగ్గుపడ్డారంటారా? ఓకే ఓకే, రోజు పువ్వు ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎవరికి ఇస్తున్నారు? ఇది ఎఫ్కేఎన్ గారికి ఇవ్వాలండి, ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవడానికి, నేను ఇందులోకి రావడానికి మెయిన్ రీజన్ ఒప్పుకోవడానికి. నాకు తెలిసి ఎస్కేఎన్ గారు అబ్బాయిల నుంచి ఫస్ట్ టైం తీసుకుంటున్నారేమో రోజెస్ ఈ రోజే. అబ్బాయిల నుంచి పూలు తీసుకోవడం ఇష్టపడ్డాను. అందుకే ఆయన రిజెక్ట్ చేస్తున్నారు మీ పువ్వుని. మీ పువ్వుని ఆయన రిజెక్ట్ ఆయన చేస్తున్నారు. ఇష్టపడరు కాబట్టి, మా రోజెస్కి ఆల్రెడీ రోజెస్ కాబట్టి మళ్ళీ ఇవ్వాల్సిన రోజు అవసరం లేదు కాబట్టి కాబట్టి ఈ ప్రాజెక్ట్ తో నాతో పాటు వర్క్ చేసిన మా రైటర్స్ ఇద్దరికి ఇస్తున్నాను. ఒక రైటర్ లేరు కాబట్టి ఇక్కడ ఇంకో రైటర్. ఆయన కొరియర్ చేస్తారా? ఆయన చెన్నైలోనే ఉన్నారా? ఆయన ఆల్రెడీ చూస్తున్నారండి. అదే చెన్నైలోనే ఉన్నారా? చెన్నైలో స్టోరీ చేస్తుంది. ఓకే ఓకే, ఎస్ ప్లీజ్ క్యారీ ఆన్, కంటిన్యూ విత్ యువర్ స్పీచ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇది నా డెబ్యూట్ సిరీస్ బేసికల్లీ. దీనికి ఎస్కేఎన్ గారు చాలా సపోర్ట్ చేశారు. సో మా 3 రోజెస్ చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. ఈషా గారు, రాశి గారు అండ్ కుష్తా. తర్వాత సత్య గారు, హర్ష భయ్య అండ్ సుదర్శన్ భయ్య అండ్ ప్రభాసిని గారు చాలా బాగా యాక్ట్ చేశారండి. సిరీస్ చాలా బాగా వచ్చింది. తర్వాత నాకు సపోర్ట్ చేసి వచ్చిన డైరెక్షన్ టీము విజయ్, రామ్, సారథి గారు, ప్రత్యూష, చైతన్య, విశ్వ, అందరికీ థ్యాంక్స్. తర్వాత మా టెక్నీషియన్స్, ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ అన్న బాగా సపోర్ట్ చేశారు. తర్వాత కాస్ట్యూమర్ ఆయేషా గారు గురించి చెప్పాలి నేను. మా సార్ మీరు అదే అలాగే చూస్తే అక్కడ ఏదో ప్రాంప్టర్ ఉందనుకుంటారు సార్, అక్కడ ఒకసారి కెమెరా. సందీప్ గురించి చెప్పాలండి నేను. చాలా సపోర్ట్ చేశాడు. దీనికి రైటింగ్ రాయడంతో పాటు కాకుండా నాకు అసోసియేట్గా వర్క్ చేసి త్రూ అవుట్ సిరీస్ అంతా వర్క్ చేస్తూ
ఇన్పుట్స్ అవి ఇస్తూ చేపించా అంటే సపోర్ట్ చేశాడు. రవి బ్రో, మేము ముగ్గురం చాలా కలెక్టివ్గా వర్క్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఈ అవుట్పుట్ తీసుకొచ్చాం ఈరోజు. ఇది చాలా బాగా వచ్చింది సిరీస్ అయితే. మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది, నాన్ స్టాప్ ఫన్ అండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు సిరీస్ పరంగా. ఇంకా ఎస్కేఎన్ గారి గురించి చెప్పాలంటే అండి, ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ కోరుకునే ఈ లక్షణాలు ఉండాలి నా ప్రొడ్యూసర్కి అనే ప్రతి లక్షణం ఎస్కేఎన్ గారి దగ్గర ఉందండి. ఒక డెబ్యూటెంట్గా నేను అనుకుని తీయాలనుకుంటాను, ఇది బాగా మార్కెటింగ్ అవ్వాలనుకున్నాను. ఈ రెండు ఎస్కేఎన్ గారి నుంచి మ్యాక్సిమం ఎంత కావాలంటే అంత సపోర్ట్ ఉంటుందండి డెబ్యూటెంట్ డైరెక్టర్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చే ముందు మిమ్మల్ని ఇంప్రెస్ చేయబోతున్నారు. ఎస్, ఇప్పుడు మా 3 రోజెస్కి ఒక టాస్క్ ఏంటంటే మీరు ముగ్గురు ఎస్కేఎన్ గారికి రోజెస్తో ఇంప్రెస్ చేయాలి. ఎవరు బాగా ఇంప్రెస్ చేస్తారో ఆ తర్వాత కంటిన్యూ చేస్తా. ముందైతే ఖుషిత ప్లీజ్ కమ్. సార్ ఇగో చేయడం చాలా కష్టం, నాతో అవ్వదు. ఎస్కేఎన్ గారి కోసం 3 రోజెస్. ఎస్కేఎన్ గారు ప్లీజ్. అలాగే అనుకుందాం సార్, ప్లీజ్ కమ్. సార్ సార్ కొంచెం క్లోజ్. థ్యాంక్ యూ సార్. లేదు అది తన రోజే. ఇంకొక 3 రోజెస్ ప్లీజ్. అవును 3 రోజెస్ ఫ్రమ్ కుషిత. ఇంప్రెస్ చేశారా? సార్ ఆల్రెడీ ఇంప్రెస్. అది అందరూ అయ్యాక చూపలేదు. ఎస్ కరెక్టే. అయితే మైక్ పాస్ చేయరా ప్లీజ్ రాశి సింగ్కి. ఎస్, ఇప్పుడు ఈ 3 రోజెస్. Sir is already impressed with my performance. ఓకే ఓకే. Thank you so much, sir. ఈషా, ఇట్స్ యువర్ టర్న్. కమ్ ఆన్ ఈషా. ఎస్కేఎన్ గారు అంటే వైరల్గా మీ అంతా నేను మ్యాచ్ చేయలేను, బట్ మీరు చాలా పెద్ద వైరల్ స్టార్ అండ్ మెయిన్ స్టార్, తర్వాత మీరు యాక్ట్ చేస్తారు అనుకుంటున్నా నేను. కంగ్రాచులేషన్స్. చూడండి మీ సపోర్ట్ అక్కడ కావాలి అంటే మీరు. సో ఇప్పుడు మీ రెస్పాన్స్. దీని రిజల్ట్ కావాలి కదమ్మా. ఈ ఒక్క మాటతో 2 జేబుల్లో చేతులు పెట్టుకున్నామంటే బయటకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే ఒకళ్ళు ఉన్నప్పుడే మనం హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ముగ్గురు ఉన్నప్పుడు ఎవరి మీద చెప్పి అంటే నెక్స్ట్ డబ్బింగ్ రారు. సో ఐ లవ్ ఆల్ మై 3 రోజెస్. అయితే ఓ పని చేద్దాం. ఎలాగో మీకు 3 రోజెస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇస్తూ జస్ట్ ఒక మంచి మాట వాళ్ళకి. ఎవరు రాశారు ఈ కాన్సెప్ట్? మేమే. మాట థ్యాంక్ యూ. తెలుగు హీరోయిన్స్ లో ఇప్పుడున్న జనరేషన్ లో మీరు ఓజీ లాంటి వారు. yes this is ఎస్కేఎన్ గారి స్టైల్. రాశి గారు అసలు మీ ఇప్పుడు బ్యాట్ కూడా తెప్పించాం. మీరు క్రికెట్ అంటే అంత ఇష్టం, మీరు ఒకసారి బ్యాటింగ్ చేసి చూపించాలి. కుష్ట అంటే డిబ్బి అనుకుంటారేమో, షీ పెర్ఫార్మెన్స్ డిబ్బి. ఎస్ దట్ ఈస్ ఎస్కేఎన్ గారి స్టైల్. ఓకే, మాకు రావాల్సిన కంటెంట్ వచ్చేసింది. సో ఇప్పుడు కుషిత స్పీచ్ లోకి వెళ్ళిపోదాము. సో రిక్వెస్టింగ్ కుషిత టు ప్లీజ్ స్పీక్. హాయ్. సో ఫస్ట్లీ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నేను ముందుగా ఎస్కేఎన్ గారి గురించే చెప్పాలి. సార్ ఈ సిరీస్లో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్ట్రస్టీ గురించి చెప్పాలంటే స్ట్రస్టీకి కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్క ఉంది. స్ట్రస్టీ క్యారెక్టర్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నా. అండ్ మా డైరెక్టర్ కిరణ్ గారు చాలా స్వీట్. ఆయన వాయిస్ ఒక్కసారి కూడా సెట్లో ఈ వాల్యూమ్లో నేను వినలేదు. సో నేను అక్కడ అంత బాగా యాక్ట్ చేశానంటే దానికి రీజన్ మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ సందీప్ గారు, స్ట్రస్టీ లాంటి క్యారెక్టర్ని రాయడం చాలా కష్టం. ఎందుకంటే స్ట్రస్టీ క్యూట్, హాట్, నాటీ, ఇంకా అన్నీ క్రేజీ. థ్యాంక్ యూ సందీప్ గారు. అండ్ ఈషా అండ్ రాశి గారు, దే ఆర్ లైక్ మై సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ. యాక్చువల్లీ కొరియాలో మాట్లాడతారనుకున్నాను నేను. డైలాగ్ ఏంటండి అది? సారంగియో.
అన్యాసాయో చెప్పండి. హూ ఇస్ యువర్ ఓపా? ఒప్ప అంటే ఓకే, ఇంకా 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 అప్ప కాదు ఓప్ప. తెలీదండి. ఓకే, అయితే తర్వాత తెలుసుకుంటాం మీరు తెలుసుకున్నాక. యా థ్యాంక్ యూ. యా సారంగి అంటే ఐ లవ్ యూ. యా అది ఒకసారి ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారా? నా ఫ్యాన్స్ అందరికి సారంగ్ యూ, ఐ లవ్ యూ. లవ్ యూ చెప్పరా ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. 3 రోజెస్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కుషిత. సో రాశి సింగ్ చేతిలో నుంచి రోజెస్ తీసుకుని మేము బ్యాట్ పెడదాం అనుకుంటున్నాము. బ్యాట్ ఇవ్వండి. ఎస్, ఈ కాంటెంట్ గురించి నాకు అసలు ఏ సంబంధం లేదు, ఐడియా లేదు. రాశి సంబంధం లేదు, నాకు కూడా తెలీదు. మీలాగే నేను కూడా చూస్తున్నాను ఇక్కడ ఏం జరగబోతుందని. నాకు తెలీదు. సాంగ్ ఏదైనా సార్ మీరు చూపిస్తే నేను చేస్తాను. ఓ చిక్రీ, సారీ రాశి పాసిబుల్ లేదు సార్, సారీలో పాసిబుల్ లేదు సార్. సార్ మీరు చేస్తే నేను చేస్తాను. I'll become a meme. I don't even know how to hold a bat. మళ్ళీ ట్రై చేస్తారా? ఓకే, ఎస్, రాశి మాట్లాడాలి. సో రాశి స్పీచ్ వినేద్దాము ప్లీజ్. మొత్తం అన్నీ మర్చిపోయాను నేను, స్పాట్ లో పెట్టేశారు. అందరికీ నమస్కారం, మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్. అండ్ మా టీజర్ రిలీజ్ అయింది, మీ అందరికీ నచ్చింది అని కోరుకుంటున్నాను. నేను 3 రోజెస్ వచ్చిన తర్వాత అందరికీ ఆల్రెడీ తెలుసు సీజన్ 1 గురించి. అందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు సీజన్ 2 రిలీజ్ ఎప్పుడు, రిలీజ్ ఎప్పుడు, రిలీజ్ ఎప్పుడు. సో December 12th మన సీజన్ 2 రిలీజ్ అవుతుంది. నేను వచ్చిన ముందే చాలా షార్ట్స్, చాలా వైరల్ షార్ట్స్ ఈషాది, హర్ష గారుది చూశాను ఆల్రెడీ. తర్వాత సీజన్ కూడా చూశాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ గెట్ టు డూ దిస్ ప్రాజెక్ట్. ఎస్కేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ రోజ్. You made me a rose. So after coming into this project, I made really good friends with our senior rose, Isha Garu. Very well balanced character, very soft spoken, hard working woman. My character name is Meghna. So నా క్యారెక్టర్కి రాశికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. సో షీ డస్ పూజలు చేస్తుంది, పార్టీలు చేస్తుంది, డాన్స్ చేస్తుంది, ఫైట్ చేస్తుంది, కామెడీ చేస్తుంది. సో ఇట్స్ అ వెల్ బ్యాలెన్స్డ్ క్యారెక్టర్. అండ్ నాకు ఉన్న సీన్స్ సత్య గారుతో చాలా ఉన్నాయి, చాలా ఫనీ సీన్స్ ఉన్నాయి. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు వాచ్ మై సీన్స్ విత్ సత్య గారు. అండ్ మన డైరెక్టర్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీ సీన్ ఇన్ డీటెయిల్ అండ్ ఫర్ గివింగ్ మీ ఫ్రీ హ్యాండ్ టు పర్ఫార్మెన్స్ స్కోప్ మీరు ఇచ్చారు, అందుకే నేను ఇలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను. సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ విత్ మై లైన్స్ ఎవ్రీ డే. Surya, thank you for being such an amazing co-actor. I'll only say one word because you just said one word about me. Kushita, such a sweetheart. She's an introvert, but mana. సార్ మీరు ఏం చూసారు నాకు తెలీదు. ఫర్ అస్ ఆన్ సెట్ షీ ఈజ్ అన్ ఇంట్రోవర్ట్. షీ ఈజ్ వెరీ లైక్ స్వీట్ హార్ట్, బట్ స్క్రీన్ మీద అంత మంచి ఎనర్జీ, జెన్జీకి చాలా కనెక్ట్ అవుతుంది కుషిత క్యారెక్టర్. అండ్ ఈషా, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ నౌ, బట్ ఆల్ ఆఫ్ హర్ క్యారెక్టర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. వన్ ఈజ్ లిటిల్ well balanced, I'm little balanced. Kushita is Gen Z. Isha is very strong independent woman. So I'm really excited for you to watch 3 Roses on December 12th. Thank you. థ్యాంక్ గైడెన్స్ ఇక్కడ కూడానా? ఓకే, ఎంత కలిసికట్టుగా వర్క్ చేశారో అర్థమవుతుంది ఇక్కడ. సో రితు, ఎస్ క్యారెక్టర్. సో ఈషా గారు, నాకు ఎందుకో అసలు లాస్ట్ టైం కంటే చాలా డబుల్ క్రేజీగా అనిపిస్తుంది. పాయల్ గారు, పూర్ణ గారికి మించి ఉన్నారు వీళ్ళు. ఎలా భరించారు ఆన్సెట్స్? వీళ్ళు నెక్స్ట్ లెవెల్ అండి. అసలు పాయల్, పూర్ణ అసలు నథింగ్ వీళ్ళిద్దరు కదా, చూస్తేనే తెలుస్తుంది. యా, హౌ వాజ్ ఇట్? ఓ 3 రోజెస్ చూసారు కదా, సీనియర్ని చేసేసారు మొత్తానికి.
ఓ సార్ ఎక్స్పీరియన్స్ యా I still feel I have to learn a lot అనిపిస్తుంది నాకు. ఓకే సో ఎస్ మరి 3 రోజెస్ సీజన్ 2 ఇప్పుడు ఈ సీజన్ లో కంటిన్యూ అవుతున్న క్యారెక్టర్స్ లో మీరు హర్ష గారు ఏకంగా ఫ్రాన్స్ వెళ్ళి మరి వచ్చేసారు. ఈసారి అంతా రివెంజ్. ప్రాన్స్ తినడం నేర్చుకున్నారు. ప్రాన్స్ అన్నం కూడా నేర్చుకున్నాను. దీని పట్ల మీ రియాక్షన్ ఏంటి? మొత్తం రోల్ రివర్స్ అయిపోయింది, అక్కడ సీన్ రివర్స్ అయిపోయింది. అందుకే చూస్తే ఇంకా బాగుంటుంది. ఐ కెనాట్ రివీల్ మచ్ రైట్. ఓకే యా ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీరు సీజన్ 1 చూస్తున్నారు కదా, ఫ్రాన్స్ ఫలావ్ అన్నీ చూసారు కదా. సో ఆ క్రేజ్ చాలా చాలా ఉంది. అండ్ సో మెనీ పీపుల్ హూ కేమ్ అండ్ ఆస్క్ మీ సీజన్ 2 ఎప్పుడు వస్తుంది, మేము ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేసామని చెప్పి. ఐ థింక్ ఐ ఆస్ ఎస్కేఎన్ గారు లాట్ ఆఫ్ టైమ్స్. ఎస్కేఎన్ గారు రవి గారిని చాలాసార్లు అడిగారు సీజన్ 2 ఎప్పుడు వస్తుందండి ఎప్పుడు వస్తుంది. బికాజ్ వెన్ ఐ డిడ్ సీజన్ 1 నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా అవుతుందని చెప్పి. బట్ మేము షూట్ చేసేటప్పుడు వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. కానీ డైలాగ్స్ ఇంత క్రేజీ హిట్ అవుతాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో ద హోల్ క్రెడిట్ గోస్ టు రవి గారు, ఎస్కేఎన్ గారు, ద హోల్ టీమ్ ఆఫ్ ఆహా. అండ్ సీజన్ 2 వస్తుంది అనగానే ఐ మీన్ టు సే నాకు స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు ఐ రెడ్ ద హోల్ థింగ్. సీజన్ 1కి ఇది డబుల్ త్రిబుల్ ఫన్ ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ యూ గైస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సీజన్ 2, అంటే సీజన్ 1లో మీరు ఎక్స్పెక్ట్ చేయనివి చాలా డైలాగ్స్ ఉన్నాయి, సీన్స్ అన్నీ ఉన్నాయి. సీజన్ 2లో దానికి మించి ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూసారు కదా టీజర్, ఐ థింక్ ఇట్ లుక్స్ లైక్ అ ఫిల్మ్ టు మీ, నాట్ ఎట్ ఆల్ లైక్ అ సిరీస్ అట్ ఆల్. ద క్వాలిటీ ఇట్స్ లైక్ అ ప్రాపర్ ఫిల్మ్. అందుకనే ఎస్కేఎన్ గారిని రిలీజ్ చేయండి సినిమా లాగా బాగుంటుంది అని చెప్పాను. బట్ హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ ఆహా టీమ్ అండి. ఎందుకంటే ఏదైనా మంచి కాంటెంట్ లైక్ వాట్ ఎవర్ ఈజ్ అపీలింగ్ టు ఆడియన్సెస్, దే గెట్ ఇట్ డన్. కొత్త డైరెక్టర్స్ని అందరిని ఇంట్రడ్యూస్ చేసి దే గెట్ ద స్టోరీస్ టు సీ ద లైట్. సో దట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ ఎస్కేఎన్ గారు వాళ్ళ ప్రొడక్షన్లో ఆబ్వియస్లీ కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు బేబీ సినిమాతో. అండ్ దే ఆర్ 2-3 ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ ఎస్కేఎన్ మీరు చాలా ఇన్స్పైరింగ్ అండి అసలు. ఎందుకంటే నాట్ జస్ట్ మీరు డైలాగ్స్ మాటల మాంత్రికుడే కాదు, యూ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఇండస్ట్రీలో వాళ్ళకి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ సీజన్ 2 అగైన్. అండ్ కమింగ్ టు యాక్టర్స్, వెల్కమ్ రాశి అండ్ కుషిత. అసలు నా కుషిత ఇంత ఏంటి పాపులర్ నాకు ఐడియా లేదు. బట్ అంటే తను సీన్స్ చూస్తే మాత్రం అంటే కొంచెం మాస్గా చెప్పాలంటే కన్నుల పండుగ అన్నది. ఎందుకంటే బికాస్ షీఈ్ సో క్యూట్, షీఈ్ సో హాట్. తను చెప్పినట్టే షీఈ్ వెరీ అంటే కొరియన్ చెప్పినప్పుడు కానీ ద వే షీ యాక్టెడ్ ఇట్ వాజ్ సో లైక్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఓన్లీ. అండ్ షీ లుక్ వెరీ ఏమంటారు క్యూట్గా, జెన్జీ వాళ్ళకి చాలా అపీలింగ్ ఉంటుంది. ఐ థింక్ షీ విల్ బీ అ స్టార్ ఆఫ్టర్ దిస్, ఐ ఫీల్ సో. అంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళందరిలో. అండ్ రాశి ఆబ్వియస్లీ ఏం చెప్పాలి, ఎన్నెన్నో సినిమాలు. ఇప్పుడు ఈరోజు ఒక సినిమా రిలీజ్ అయింది యాక్చువల్లీ. సో సో తనైతే షీఈ్ అ స్వీట్ హార్ట్. బికాస్ మా అందరినీ సెట్లో అందరికీ ఫుడ్ ఫీడ్ చేస్తూ అట్ ద సేమ్ టైం లైన్స్ నేర్చుకొని డైలాగ్స్ అన్ని తెలుగులో క్యూట్గా మాట్లాడుతూ. అండ్ షీ యాక్టెడ్ సో వెల్. అండ్ సత్య గారితో తిన సీన్స్ చూస్తే ఈసారి నెక్స్ట్ వైరల్ అయ్యే సీన్స్ అన్నీ ఐ థింక్ సత్య అండ్ రాశివి చాలా ఉంటాయి. సో యూ హ్యావ్ టు లుక్ ఫర్ దాట్. అండ్ ఆబ్వియస్లీ సూర్య, ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్. యూ ఆర్ లైక్ అ ప్రో ఇన్ ఆల్ ద సీన్స్. అండ్ కిరణ్ గారిది ఐ థింక్ ఇది డెబ్యూ కదండి. అసలు ఎక్కడ మీకు డెబ్యూలో ఐ థింక్ ఇది మీరు చూసినప్పుడే మీకు అర్థమై ఉండాలి. దిస్ నథింగ్ లైక్ ఫస్ట్ టైం. ఈ సీరీస్ ఒక్కదే డెబ్యూట్, ఇంతకుముందు డెబ్యూట్లు చాలా చేశారు ఆయన. డైరెక్షన్ ఈజ్ చాలా పెద్ద, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కదండి. సో చాలా టెన్షన్ ఆయనకే ఉంటుంది ఆబ్వియస్లీ, బికాజ్ ఇట్స్ లైక్ షోకేసింగ్ హిస్ వర్క్ కదా. సో ఎక్కడ కూడా ఈ నెవర్ లైక్ అంటే మేము సీజన్ 1 చేసాం, సీజన్ 2లో వచ్చినప్పుడు దేర్ ఇస్ నథింగ్, ఒక్కసారి కూడా ఆయన అంటే నాకు తెలియదు ఇది లేదా అలాంటి ఎప్పుడు ఇంప్రెషన్ ఇవ్వలే. హీస్ లైక్ హీ వెంట్ విత్ ద ఫ్లో అండ్ హీ వాంటెడ్ ద స్టోరీ టు లుక్ గుడ్. సో థ్యాంక్ యూ కిరణ్ గారు, యూ డిడ్ వెరీ వెరీ గుడ్ జాబ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ నెక్స్ట్ సందీప్ గారు. రవి గారు ఇప్పుడు లేరు, బట్ రవి గారు డైలాగ్స్ మాత్రం బంగారం గురించి సీజన్ 1లో, ఫ్రాన్స్ గురించి
సో ఇందులో ఇంకా దానికి మించిన డైలాగ్స్ ఉంటాయి. ద హోల్ క్రెడిట్ గోస్ టు రవి గారు అండ్ సందీప్ గారు. హీస్ ద న్యూ ఎడిషన్ టు సీజన్ 2. He rocked it really well and you have to watch for it. And once again thank you so much. And December 12th కి చూడండి, పక్కా ఆహాలో రిలీజ్ అవుతుంది 3 రోజెస్, అండ్ త్వరలో మళ్ళీ ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీవన్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. హర్ష రాలేదు, బట్ ఐ థింక్ హీస్ బిజీ, షూట్స్లో బిజీ ఉన్నారు, బట్ దుబాయ్లో ఉన్నారు. ఓకే సో బట్ ఈసారి హర్షది నాది కూడా అంటే సీజన్ 1 నుంచి మా ఇద్దరిది కంటిన్యూ అవుతుంది. సో ఇందులో ఇంకా ఒక రివెంజ్ మోడ్లో మేమిద్దరం యాక్ట్ చేసాము, పర్ఫామ్ చేసాము, స్టోరీ కూడా అలా ఫాలో అవుతుంది. చాలా కొత్త క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో, చాలా కొత్త క్యారెక్టర్స్ని లాంచ్ చేశారు. శ్రీను గారు, సుధీర్ గారు, చాలామంది ఉన్నారు. సో ఇట్స్ గోన్ బి ఫన్ సీజన్ 2. ఎస్, హర్ష గారు వచ్చుంటే నేను ఆయనే అడిగేదాన్ని, కానీ ఈరోజు ఆయన ఇక్కడ రాలేకపోయారు కాబట్టి మీరు ఎస్కేఎన్ గారు కలిసి ఆ సీన్ని రీక్రియేట్ చేయబోతున్నారు. ఎంతమందికి ఫ్రాన్స్ సీన్ రీక్రియేషన్ కావాలి సార్? విత్ యువర్ పర్మిషన్. కాదండి, అది నేను అలా రిక్రియేట్ చేస్తా. ఏం చెప్పాలి? అంతకన్నా దగ్గరికి వెళ్ళాను తమ్ముడు. నాకు ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టం. వెళ్ళావా మరి? తింటున్నాగా. ఎక్కడికి? ఎక్కడికి? ఫ్రాన్స్. తింటున్నాగా. నేనే చెప్పేస్తున్నాను ఇక్కడ నుంచి ప్రాంప్టింగ్. మరి పులావ్ అంటే ఇష్టం లేదా? ఈషా గారి డైలాగ్ కూడా ఎస్ అంత వైరల్ అయింది, అన్నిసార్లు చూసాం కాబట్టి మాకు మొత్తం కంఠస్థం వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్.